మైత్రి మనం వేదిక మీద మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ దేశ చరిత్ర గురించి ఎవడన్నా మాట్లాడితే అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత మాట్లాడేది ఎన్టీ రామారావు అని. అదే నోరు అంతకు ముందు ఈయన గురించి చాలా హీనంగా నీచంగా మాట్లాడారు. అంటే ఆ వాస్తవాలు మాట్లాడి అంతకుముందు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందో తెలియదు కానీ ఆయన ఒకటేసారి తిప్పేసి ఆయన ఒక మహానాయకుడుగా ఒక కామాంధుడు అన్నారు. ఆయన మీద చెప్పులేసిరు కదా, ఓ హంకారి అని చెప్పి మాట్లాడారు. చాలా చాలా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి ఆయన మీద వీళ్ళు మాట్లాడినాయన్ని. ఇవన్నీ మాట్లాడి అంతకుముందు ఒక తిరిగా మాట్లాడి తర్వాత వైస్రాయ్ హోటల్ కాడ చెప్పులేసిన గ్యాంగ్లే కదా ఇవన్నీ తీసుకొచ్చి ఆయన పెట్టిండు. అక్కడ కూడా ఏం మాట్లాడినామంటే ఆ విగ్రహము పెట్టేటప్పుడు ఆల్రెడీ ఆయన ఉన్నాయి, మళ్ళా కొత్తగా ఆడ పెట్టేది ఉంటే ఒకవేళ నువ్వు సినిమా రంగంకి వెళ్ళి పెట్టాలంటే పైడి జయరాజ్ పెట్టండి, లేదు ప్రభాకర్ రెడ్డి గారిది పెట్టండి, లేదు పాటలు రాసిన శ్రీనారాయణ రెడ్డిది పెట్టండి, లేదు ఇవన్నీ కాకుండా నాటకాలు అద్భుతంగా చేసిన మా ఎన్టీ రామారావే గౌరవించుకున్నటువంటి వ్యక్తి మా సుక్క సత్తయ్య గారిది పెట్టండి, మిద్ద రాములు గారిది పెట్టండి, గద్దరన్నది పెట్టండి, అందశ్రీది పెట్టండి, గూడ అంజనది పెట్టండి. నాటకాలు అద్భుతంగా ఎన్టీ రామారావు కృష్ణుని పాత్రతోనే కదా ఆయన ఫేమస్. కృష్ణుని పాత్రలో తెలంగాణలో అవ్వల్ స్థానం టాప్ స్థానంలో ఉన్నటువంటి నాటకాలు చేసినటువంటి ముచ్చట సత్యనారాయణ గారిది పెట్టండి. కృష్ణుని పాత్ర ఎన్టీ రామారావు బనికిరాడు. మొన్న మాడబు శ్రీధర్ కూడా ఆర్టికల్ రాసిన దాని మీద. ఇటువంటి వాళ్ళను నువ్వు తొవిదీయాలి నాటక రంగంలో. రాజకీయ క్షేత్రం అనుకో, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వీళ్ళవి ఉండాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళే ఉండాలి.